లోన్ తీసుకుంటానికి సిబిల్ స్కోర్ అవసరమా? దిస్ ఈజ్ చందు, ఫైనాన్షియల్ అండ్ మార్కెటింగ్ అడ్వైజర్ ఫ్రమ్ గ్లోబల్ స్టార్. సిబిల్ స్కోర్ మైనస్ ఉన్నా కానీ మీకు లోన్ ఎలిజిబిలిటీ అవుతారు. -1 అంటే మీకు అసలు ఎక్కడ కూడా క్రెడిట్ హిస్టరీ లేనట్టు దాని అర్థం. ఇంకొకటి సిబిల్ స్కోర్లో డిపిడీస్ అంటే డిలే పేమెంట్ డేస్. మీరు లోన్ తీసుకున్న అమౌంట్ ఇన్ టైంలో కాకుండా 1 డే 2 డేస్ 3 డేస్ అలా ఎన్ని రోజులు అయితే డిలే చేశారో అది డిలే పేమెంట్స్ అంటారు. దానిలో 30 to 60 డేస్ వరకు బ్యాంకర్స్ యాక్సెప్ట్ చేస్తాయి. 60 డేస్ దాటింది అంటే డిలే పేమెంట్స్కి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అదే 90 డేస్ దాటితే అంటే మీకు ఎన్పిఏ అయిపోయినట్లు లెక్క అవుతుంది. దానికి లోన్ తీసుకోవడానికి కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సూట్ ఫైల్. మీ సిబిల్లో కనుక సూట్ ఫైల్ అని కనుక మెన్షన్ అయి ఉంటే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్. బ్యాంక్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాయి. లోన్ రావడం చాలా కష్టం. నెక్స్ట్ సెటిల్మెంట్. సిబిల్ స్కోర్లో సెటిల్మెంట్ అని కనుక ఉంటే అది కొన్ని రకాల బ్యాంక్స్ వరకు యాక్సెప్ట్ చేస్తాయి. ఆ సెటిల్మెంట్ కూడా ఏ లోన్ అంటే లైక్ మీరు క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా తీసుకొని సెటిల్మెంట్ అయ్యి ఆల్రెడీ 2-3 ఇయర్స్ అయిపోతే కనుక బ్యాంకర్స్ జనరల్ గా కన్సిడర్ చేస్తాయి. బట్ కానీ రీసెంట్ సెటిల్మెంట్స్ ఏదైనా ఉంటే కనుక బ్యాంక్ అసలు యాక్సెప్ట్ చేయవు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా మీ సిబిల్ రిపోర్ట్స్ లో ఉంటే దాన్ని కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. సిబిల్ రెక్టిఫికేషన్ కోసం ప్లీజ్ కాంటాక్ట్ గ్లోబల్ స్టార్.